హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే అసలు ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి ముందు మనం ఏం చేయాలి, కొత్తగా ఫేస్ ప్యాక్ ట్రై చేసేవాళ్ళు ఏం చేయాలి ఏంటంటే, కొత్తగా ఫేస్ ప్యాక్ ట్రై చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? కొత్తగా ట్రై చేసేవాళ్ళు టీనేజర్స్ ఉంటారనమాట. ఏంటంటే ఒక 15-16 ఇయర్స్ తర్వాత చేస్తారు కదా. ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం కానీ, లేకపోతే ఫస్ట్ ఏదైనా క్రీమ్ యూస్ చేయడం కానీ, ఏదైనా ఫస్ట్ మనం చేసినప్పుడు దాన్ని అసలు మనం ఏం చేయాలి? ఈ టెస్ట్లు అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చేయొచ్చండి. ఎట్లా అంటే, ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్ ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం, లేదా ఏదైనా ఫస్ట్ ఒక క్రీమ్ మనం కొత్తగా ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేయాలి? స్కిన్ టెస్ట్ చేసుకోవాలి. అసలు మనది ఏ టైప్ స్కిన్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనకి ఎలాంటి క్రీమ్స్ మనకి పడతాయి, మన స్కిన్కి ఎలాంటివి మ్యాచ్ అవుతాయి, లేదా ఎలాంటి ఫేస్ ప్యాక్ మనం యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ అసలు టీనేజర్స్లో ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎట్లా అంటే, ఎక్కువ పింపుల్స్ రావడం, అంటే ఆ ఏజే అలాంటిదండి. టీనేజ్ ఏజ్ ఏమవుతుందంటే ఎక్కువ పింపుల్స్ రావడం అలాంటివి అంటూ ఉంటాయన్నమాట. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, పింపుల్స్ ఎలాగలా తగ్గించుకోవాలనే వేలో వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, బయట మార్కెట్లో దొరికే క్రీమ్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన ఏమైనా ఉంటే అవన్నీ వాడేస్తూ ఉంటారు. లేకపోతే ఇంట్లో హోమ్ రెమెడీస్ అని చేసేసి అక్కడెక్కడ ఇంకా వేస్క్ అంతా పెట్టేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి. 4 టెస్ట్లు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఎలా చేయాలో కూడా నేను వాటిని చెప్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే, మనం టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ టెస్ట్ ఒకటి, సోప్ టెస్ట్ ఒకటి, ఫౌండేషన్ టెస్ట్ ఒకటి, ఇంకా లిట్మస్ పేపర్ టెస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ 4 టెస్ట్లు చేస్తే మనకి మన స్కిన్ ఎలాంటి స్కిన్ అనేది, ఎలాంటి స్కిన్ టైప్, మన స్కిన్ ఏ టైప్ స్కిన్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ నేను టిష్యూ పేపర్తో ఎలా టెస్ట్ చేయాలో చెప్తా. అసలు టిష్యూ పేపర్తో ఎలా అంటే చాలా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా అయిపోయింది. ఈ 4 టెస్ట్ల కంటే ఫస్ట్ టెస్ట్ టిష్యూ పేపర్ టెస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎట్లా అంటే, మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఏం చేయాలంటే, పొద్దున్నే మనం నిద్ర లేవడంతోనే, మనం ఫేస్ వాష్ చేయకముందే ఏం చేయాలంటే, ఆ టిష్యూ పేపర్ తీసుకొని ఫేస్కి ఇలా అద్దేసేయాలన్నమాట. ఇలా ఫేస్కి అద్దినప్పుడు ఏమవుతుందంటే, ఆ టిష్యూ పేపర్కి ఆయిల్ మరకలు వచ్చినాయి అనుకోండి, ఎక్కువ ఆయిల్ మరకలు వస్తే, ఆ టిష్యూ పేపర్కి ఎక్కువ ఆయిల్ మరకలు ఉంటే ఏమవుతుందంటే, మనది ఆయిలీ స్కిన్ అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది అనమాట. లేదు, అది ఇట్లా మనం ఫేస్కి ఇలా టచ్ చేసినప్పుడు, ఇలా అద్దినప్పుడు టిష్యూ పేపరు, దానికి టీ జోన్ అని ఉంటుంది. ఈ నుదురు భాగాన్ని, ఈ నోస్ దగ్గర ఈ పార్ట్ని ఏమంటారంటే టీ జోన్ అంటారు. ఆ టీ జోన్లో ఎక్కువ అది ఉంటే, ఆయిల్ అనేది ఎక్కువ ఆ టీ జోన్లో మనకు కనిపించింది అనుకోండి, అప్పుడు దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారనమాట. స్కిన్ అంటే ఏంటి అంటే, అటు ఆయిలీ స్కిన్ కాదు, ఇటు డ్రై స్కిన్ కాకుండా కాంబినేషన్లో ఉంటుందన్నమాట. అది దాన్ని కాంబినేషన్ స్కిన్ అని అంటారు అనమాట. టీ జోన్లో మనకి టిష్యూ పేపర్ పైన ఆయిల్ మరకలు అనేవి కనిపిస్తే దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. లేదు, అసలు మనం ఇలా అద్దినా సరే, టిష్యూ పేపర్ మనం అద్ది అలా టెస్ట్ చేసినా సరే, అప్పుడు ఆయిల్ అసలు అంటలేదు ఆ టిష్యూ పేపర్కి అంటే, అప్పుడు ఏంటంటే అది డ్రై స్కిన్ లేదా నార్మల్ స్కిన్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, సోప్ టెస్ట్ అండి. సోప్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మనం ఫేస్ని సోప్తో వాష్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన స్కిన్ మంచిగా ఎట్లా అంటే మెరుస్తూ ఉన్నట్లు అనిపించింది అనుకోండి, దాన్ని ఆయిలీ స్కిన్ అని అనుకోవాలి. మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది, కొంచెం జిడ్డుగా మెరుస్తూ ఉంటే దాన్ని ఆయిలీ స్కిన్ అనుకోవాలి. లేదు, అసలు ఎట్లా మొత్తం బాగా డ్రైగా అయిపోయి బిరుసుగా ఉంది అని అనుకుంటే, అప్పుడు దాన్ని డ్రై స్కిన్ అనుకోవాలి. లేదు, కొన్ని చోట్ల మాత్రమే, అంటే ఈ టీ జోన్ ఈ ప్లేస్లో, లేకపోతే అక్కడక్కడ ఏమన్నా కొద్దిగా ఆయిలీగా కనిపిస్తే దాన్ని కాంబినేషన్ స్కిన్ అన్నట్టు అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా డ్రైగా ఉంటే కూడా డ్రై స్కిన్ లేదా నార్మల్ స్కిన్ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఆ ఫౌండేషన్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఫౌండేషన్ టెస్ట్ ఎలా అంటే, ఫౌండేషన్ ఉంటుంది కదా మనకి, లాక్మీ లేదా వేరే ఫౌండేషన్ అనేది దొరుకుతుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసిందైతే లాక్మీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ని ఫేస్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఫేస్ మీద గీతలుగా కనిపిస్తే మాత్రం అది ఆయిలీ స్కిన్ అన్నట్టు అర్థం చేసుకోవాలి. లేదు, ఇంకా డ్రై అయిపోయి బిరుసుగా అయిపోయి ఇదిగా అయిపోయి ఎండిపోయినట్లు అయిపోయింది అనుకుంటే దాన్ని డ్రై స్కిన్ లేదా నార్మల్ స్కిన్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే, అక్కడక్కడ గీతలు ఉండి కొన్ని చోట్ల గీతలు లేకుండా ఉంటే మాత్రం దాన్ని
ఫౌండేషన్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లిట్మస్ పేపర్ టెస్ట్. ఈ లిట్మస్ పేపర్ టెస్ట్ ఎట్లా చేయాలంటే, లిట్మస్ పేపర్ మనకి బయట దొరుకుతుందండి. దాన్ని తీసుకొని మనకి ఫేస్కి ఇలా అద్దినట్లయితే అప్పుడు లిట్మస్ పేపర్ కలర్ బ్లూ కలర్ చేంజ్ అయితే అది ఆయిలీ స్కిన్ అన్నట్టు గుర్తించాలి. లేదు పింక్ కలర్లోకి చేంజ్ అయితే డ్రై స్కిన్ అనుకోవాలన్నమాట. లేదు ఏ మార్పు లేకుండా నార్మల్గా ఉంది, ఉన్న పేపర్ ఉన్నట్టే ఉంది అనుకుంటే అది నార్మల్ స్కిన్. లేదు అక్కడక్కడ పింక్గా అక్కడక్కడ బ్లూగా అయిపోయింది అనుకోండి, దాన్ని కాంబినేషన్ స్కిన్ అని గుర్తించాలన్నమాట. అప్పుడు మనకి మన స్కిన్ ఏ టైప్ స్కిన్ అనేది మనకి అర్థమైపోతుంది. అప్పుడు దాన్ని బట్టి దానికి కావాల్సిన క్రీమ్స్ కానీ, లేకపోతే లోషన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, లేకపోతే ఫేస్ ప్యాక్లు కానీ ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు మనం యూస్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ మనకి గ్లోగా ఉంటుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. మనం అనుకున్న రిజల్ట్ అనేది మన స్కిన్లో కనపడుతుంది. మనకి మన స్కిన్ ఏ టైప్ స్కిన్నో అర్థమైపోయింది కదా అని చెప్పేసి ఇంకా క్రీమ్స్ ఏముంటే డ్రై స్కిన్ అని ఉంటుంది, ఫర్ డ్రై స్కిన్ లేదా ఫర్ ఆయిలీ స్కిన్ అని కొన్ని క్రీమ్స్ పైన రాసే ఉంటుంది. ఓకే, అలాంటివి మనం వాడిన ప్రాబ్లం ఉండదు, కొన్నిటి మీద రాసి ఉండదు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, లేదా కొత్త ఫేస్ ప్యాక్ లేదా హోమ్ రెమెడీ మనం ట్రై చేస్తున్నాం, అప్పుడు ఏం చేయాలి అంటే హోమ్ రెమెడీస్లో కూడా కొన్ని ఉంటాయి, అలోవెరా జెల్, కాఫీ పౌడర్, ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటివి కొంతమందికి కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకి అసలు సెట్ కావాలి, అలాంటివి కూడా కొంతమందికి సెట్ కావండి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. అసలు ఏంటి ప్యాచ్ టెస్ట్, ఎలా చేస్తారు అంటే ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ లాక్మీ క్రీమ్ ఉంది, ఇదేముంది దీనిపైన ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. ఇక్కడ చూసారా, ఆల్ స్కిన్ టైప్స్ ఉంది. అంటే ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా, ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా దీన్ని యూజ్ చేయొచ్చు మాయిశ్చరైజర్గా. నెక్స్ట్ ఏంటంటే ఈ నైట్ క్రీమ్ ఉంది. నైట్ క్రీమ్ వచ్చేసి ఫర్ డ్రై స్కిన్. ఇక్కడ చూసారా, ఫర్ డ్రై స్కిన్ అని వచ్చేసి ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే డ్రై స్కిన్ అని తెలిసిపోయింది కాబట్టి మనం వాడినా నో ప్రాబ్లం అనమాట. ఇలా ఆల్ స్కిన్ టైప్స్ ఉన్నాయి కూడా. కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని మ్యాచ్ అవ్వవు అనమాట స్కిన్కి, మ్యాక్సిమం అవుతాయి, కొన్ని అయితే అవ్వవు. ఇలానే హోమ్ రెమెడీస్ కూడా కొన్ని అవ్వవు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ అలోవెరా జెల్ ఉంది, అలోవెరా జెల్ మనకి స్కిన్కి ఎలా పడుతుందా పడదా, మనకి ఎలా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఏం చేయాలంటే ప్యాచ్ టెస్ట్. ఏం లేదు, సింపుల్. ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం అలోవెరా జెల్ తీసుకొని ఏం చేయాలంటే మన ఇయర్కి బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం అలా అంటించేసేయాలి. దాన్ని ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత అక్కడ ఇచ్చింగ్ కానీ, లేకపోతే కొంచెం ఎలర్జీ లాగా కానీ, లేకపోతే కురుపులు ఏమన్నా కొంచెం అలా రాకుండా ఉంటే మనకి ఆ అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి సెట్ అయ్యింది అని అర్థం అనమాట. లేదు ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత అక్కడ ఏమైనా ఇచ్చింగ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా సంథింగ్ ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే అదేంటంటే మన స్కిన్కి సెట్ కాదు అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఎందుకంటే అలా చేయకుండా మనం ఏదైతే అది పడుతుందిలే అని చెప్పేసి రాసేసాం అనుకోండి, ఏమవుతుందంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే మన స్కిన్కి అప్పుడు మనం ఏం పెట్టినా సరే వెంటనే దానికి రియాక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. స్కిన్ రెడ్గా అయిపోవడం, లేకపోతే స్కిన్ టోన్ అంతా చేంజ్ అయిపోవడం, బాగా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్కిన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. స్కిన్ టెస్ట్ చేసుకున్న తర్వాత అసలు మనది ఏ టైప్ స్కిన్ అనేది మనకు తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ రెండు చేసుకున్న తర్వాత ఓకే పర్లేదు మనకి సెట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం వాడితే ఏమవుతుందంటే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది, ఇంకా స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. ఇంకా మన స్కిన్కి మనం ఏం చేయగలుగుతాం, హోమ్ రెమెడీస్లో మనం ఇంకా ఏం చేయగలుగుతాం అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీనివల్ల ఏంటంటే యూజ్ ఇప్పుడు మనకి మనీ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. మనం ఏంటంటే ఏదైనా మార్కెట్లో ఏదైనా ఏ సూపర్ మార్కెట్కో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొత్త రకం క్రీమ్ కనిపించినప్పుడు కంటికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. అబ్బో ఇందులో ఇన్ని ఉన్నాయా, ఓకే మనం వాడితే ఇంకా మన స్కిన్ బాగుంటుందేమో అని కొంతమంది అలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అవి తీసుకొచ్చి మనం అప్లై చేసినప్పుడు అది పడకపోయింది అనుకోండి, అది మనం అలా వదిలేస్తాం. అది 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, ఇంకా అంతే. కొంతమంది ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంది, లేకపోతే బ్రాండెడ్ ఉంది, లేదా కాస్ట్ ఎక్కువ ఉంది అంటే దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, లేదా ఇది బ్రాండెడ్ కాబట్టి ఇది మన స్కిన్కి సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం మనం తీసుకోవచ్చు అని చెప్పేసి తెస్తారు. ఏంటంటే నేను ట్రై చేసినప్పుడు ఫస్ట్లో కూడా నాకు అదే ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలా కాకుండా అప్పుడు ఏమవుతుందంటే మనీ వేస్ట్ అయిపోతుంది, మన స్కిన్ టైప్ ఏదో తెలీదు, ఏదేదో కొనుక్కుంటాము, అప్పుడు దానివల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఫస్ట్
మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మన స్కిన్ టైప్ ఏ టైప్ స్కిన్ అనేది మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా మన స్కిన్కి సెట్ అయ్యే ఫేస్ ప్యాక్ కానీ మన స్కిన్కి సెట్ అయ్యే క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా సరే మనం ఈజీగా తీసుకోగలుగుతాము. ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. బాయ్.